హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆకుకూర చాలా రేర్గా దొరుకుతుంది. చాలా రోజుల క్రితం ఇది, ఇప్పుడు ఎవరు పెద్దగా చేసుకోవట్లేదు. దాని పేరు శాసలేస్ కూర. చిన్న ఆకులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వీరుకోవాలన్నమాట. కాళ్ళు ఉండకూడదు. చాలా నీట్గా వీరుకొని కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఆ ఆకులు చిన్న చిన్న ఆకులు. దీని పేరు శాసలేస్ కూర. ఇది చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కూర అనమాట. ఇది కాకపోతే లైట్గా సిరిసేది ఉంటుంది కొద్దిగా. కడిగి పక్కన పెట్టాను. దానికి చక్కగా 2 ఉల్లిపాయలు కడిగేసి పక్కన నీట్గా 2-3 సార్లు కడగాలి. మట్టి ఉంటుంది కదా. ఆకు గింజలు తప్పించి కాళ్ళు ఉండకూడదు. 2 ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇది పప్పు నూనె ఒక 2-3 స్పూన్లు పడుతుంది. కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. చక్కగా మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకున్నాక ముందు ఫస్ట్ ఆకుకూర వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోకూడదు. ఆకుకూర వేసుకొని ఆకుకూర వేగాలన్నమాట. ఆకుకూర వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్ది బాగా వేగాలన్నమాట. వేగితే చేదది పోతుంది అనమాట. చిన్న సిరిసేది ఉంటుంది అన్నాను కదా. ఉల్లిపాయ వేసుకొని ఆకుకూర మొత్తం అంతా వేగాలి. దానికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముందు ఉడకనివ్వాలి. అది కారం వేసి చక్కగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచాలి. కారం కూడా వేగుతుంది కదా. వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాసులు వేసుకోవాలి. వేసి మూత పెట్టి ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు ఉంది కదా, నానబెట్టి దాన్ని గుజ్జు తీసి ఆ చింతపండు వేయాలన్నమాట. ఆకు ఉల్లిపాయ అంతా ఉడికిపోద్ది కదా. అదిగో చింతపండు వేసాను. ఆ చింతపండు తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. దీనికి చిన్న సిరిసేది పోతుంది అన్నమాట. బెల్లం వేస్తే బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తినాలి. నూనె పైకి వచ్చే వరకు ఈ ఆకుకూరని చక్కగా ఉడికనివ్వాలి. మనం మెంతులు పులుసు అంటాం కదా, అలా ఉంటుంది అన్నమాట. అదిగో చూడండి, నూనె పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకొని అది పప్పు నూనె వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. హెల్త్కి 2 కూడా బెనిఫిట్ కదా. అది హెల్త్కి మంచి చేస్తుంది. కొద్దిగా మళ్ళీ నూనె కూడా పచ్చిది కూడా వేసాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.